హాయ్ చూడండి, కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, కొబ్బరి అన్నం తయారు చేస్తున్నాను. ఈరోజు సండే కదా, మనం చక్కగా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి పాలు తీసుకుంటాం కదండి. కొబ్బరికాయ నుండి ఒక గ్లాస్ రెండు గ్లాసుల పాలుకి ఒక గ్లాస్ బియ్యం వేసి తయారు చేయొచ్చు. సేమ్ ఉప్మా లాగేనండి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మసాలా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆనియన్స్, టమాటీ, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకొని తర్వాత మసాలా యాడ్ చేసుకొని అందులో 2 గ్లాసుల పాలుకి 1 గ్లాస్ రైస్ యాడ్ చేసుకోవడమే. ఈజీ అండి. కొబ్బరి అన్నానికి మంచి కాంబినేషన్ చికెన్ కర్రీ అనమాట. అది కూడా ప్రిపేర్ చేద్దాం. కొబ్బరి అన్నం అయితే రెడీ. నేనైతే కొబ్బరి అన్నంలో జీడిపప్పు వేసానండి. తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం, అది కూడా చూద్దాము. చికెన్ కర్రీకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇవి వేగిన తర్వాత ఇందులో నేను చికెన్ వేసి కలుపుతాను. చికెన్కు ఉప్పు కారం పట్టించాను. ఈ చికెన్ అందులో వేస్తాను. ఆనియన్స్లో వేసానండి. ఇది బాగా ఆయిస్తాను అనమాట. అంటే ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత మసాలా యాడ్ చేసి టమాటా యాడ్ చేసి మూత పెట్టడం. చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మా సండే స్పెషల్ కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ. ఇంకా స్టవ్ ఆపేయాలి ఇప్పుడు. మా సండే స్పెషల్ ఇదిగోండి, కొబ్బరి అన్నం, చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.